ఈరోజు మనము 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తులారాశి వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ప్రధానంగా తీసుకుంటే ఉద్యోగపరంగా, వివాహపరంగా, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, విద్యార్థులకు అలానే అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉంది, ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఛానల్ మొదటిసారిగా చూస్తున్నటువంటి వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ తులారాశి వారిని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా తులారాశి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. సప్తమ స్థానం అంటే మేషరాశి. సప్తమ స్థానంలో మనకు ప్రస్తుతం 14వ తేదీ వరకు శుక్రుడు ఒక్కడే ఉంటాడు. కానీ 14వ తేదీ వరకు రవి మీనరాశిలోను, 14వ తేదీ ఉదయం 11:50 రవి మేషరాశిలో ప్రవేశిస్తాడు. అంటే ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి రవితో కలిసి, సూర్యుడితో కలిసి శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అసలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహాల యొక్క స్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ఆకాశంలో గ్రహాల యొక్క గమనం అత్యంత కీలకమైనటువంటి మలుపు తిరగబోతుంది. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి రవితో కలిసి సంచరిస్తున్నటువంటి వేళ ఈ 10 రోజులు కూడా తులారాశి వారి జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభం కాబోతున్నది. ఆ నూతన అధ్యాయం ఏమిటి? ఎటువంటి నూతన అధ్యాయం ప్రారంభం అవుతుంది అంటే కొన్ని ఊహించినటువంటి మలుపులు కూడా వస్తూ ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు తులారాశి వారికి లాభమా నష్టం అనే విషయం కూడా మనం ఇప్పుడు పరిశీలిద్దాం. అంటే కొన్ని తప్పులు, కొన్ని పొరపాట్లు తులారాశి వారు చేయకూడదు. ఈ 10 రోజుల కాలంలో జరుగుతున్నటువంటి గ్రహాల యొక్క గమనాన్ని కనుక పరిశీలించినట్లయితే సామాజికంగాను మరియు వ్యక్తిగతంగాను పెను మార్పులకు సంకేతం కనిపిస్తుంది. ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 11:50 వరకు రవి మీనరాశులను, తర్వాత తన ఉచ్చస్థితి అయినటువంటి మేషరాశులు ప్రవేశిస్తాడు. అంటే రవి ఉచ్చస్థానంలో ఉండేటప్పుడు జనరల్గా రవి అంటేనే గ్రహాలకు రాజు కదా. గ్రహరాజు అయినటువంటి రవి ఉచ్చస్థానంలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే నాయకత్వ లక్షణాలు బలపడుతూ ఉంటాయి, ఆధిపత్య ధోరణి కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అధికారంలో అధికారిక పనులలో వేగం కూడా బాగా పెరుగుతుంది. అయితే వ్యక్తిగత సంబంధాలలో మాత్రము తులారాశి వారు అహంకారం తలెత్తకుండా చూసుకోవాలి. అన్నిటికంటే ప్రధానమైన పాయింట్ అంటే